నమస్తే. మనం ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర గన్ పార్క్ దగ్గర ఉన్నాం. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం వచ్చింది. తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఇన్ని రోజులు కూడా మనం ఏం సాధించుకున్నాం, తెలంగాణలో కూడా ఇంతకు ముందు కూడా ఎంతో మంది బలిదానాలు, ఆ తెలంగాణ ఉద్యమకారులు అందరూ కలిపి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా బానిసత్వం ఉంది. ఆంధ్ర వాళ్ళు ఇంకా మనపై ఇంకా బానిసత్వం చూపిస్తున్న పరిస్థితిలో కూడా తెలంగాణ ఇంకా వచ్చిందా లేకపోతే ఇంకా విగ్రహాలు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలే ఉన్నాయా అనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ ఉన్నారు. నమస్తే అక్క. హాయ్ తమ్మి. ముందుగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తమ్మి. మీ అందరికీ కూడా కాలోజీ టీవీ తరఫున అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, తెలంగాణ వచ్చి ఇప్పటికి 12.5 సంవత్సరాలు అవుతున్నా కానీ తెలంగాణ తెచ్చుకున్న దగ్గర నుంచి మనం ఇప్పటిదాకా తెలంగాణలో ఏం సాధించుకున్నాం అంటే ఏం చెప్తారు అక్క? తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనము తెలంగాణ తెచ్చుకున్న రోజు అది సాధ్యమైంది. కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఒక నిర్బంధం వైపుకి, నియంతృత్వం వైపుకి, ఒక దురహంకారంతో జరిగినటువంటి పాలనలో ప్రజలు మళ్ళా తనని ఫామ్ హౌస్కి పరిమితం చేసి ప్రజాపాలన వైపుకి అడుగులు వేసినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారులో బ్రహ్మాండంగా పేదవాడు సన్న బియ్యంతో ఎడ్యుకేషను, ప్రతి పిల్లవాడు చదువుకోవాలని ప్రోత్సాహము, ప్రతి ఆడబిడ్డ ఆర్థికంగా బలపడాలన్నటువంటి ఒక సంకల్పము, ఇవాళ నిరుద్యోగులకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వాళ్ళని రిక్రూట్మెంట్గా చేసి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ నెల జీతాలు తీసుకుంటున్నటువంటి సందర్భము. ముఖ్యంగా నీవు నేను ఫోన్లో మాట్లాడుకునేటువంటి అవకాశం ఇవాళ ఈ ప్రభుత్వ పాలనలో ఉన్నది, గత ప్రభుత్వ పాలనలో లేదు. కాబట్టి అమరుల కుటుంబాలను ఆదుకోవడం అయిండొచ్చు, అమరులను గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేయడం అయిండొచ్చు, అమరులకి సంబంధించినటువంటి తెలంగాణ కోసం పనిచేసినటువంటి పోరాట వీరుల యొక్క వాళ్ళని సత్కరించుకోవడం ఉండొచ్చు, సాయుధ పోరాటం తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళను చాలా మందిని కూడా ఇవాళ గౌరవించుకోవడం ఉండొచ్చు, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినటువంటి మహిళా కమిషన్కి సంబంధించినటువంటి శంకరమ్మని అయి ఉండొచ్చు, చాకలైలమ్మ మనవరాలను అయి ఉండొచ్చు. ఈ ప్రభుత్వం సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులది, వాళ్ళకి సంబంధించినటువంటిదని ఒక మెసేజ్ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే తెలంగాణలో ఇప్పటిదాకా కూడా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టడం కూడా ఇంతవరకు చూడలేదు. ఆంధ్ర వాళ్ళ విగ్రహాలకే పరిమితి అవుతుంది. ఇంతకు ముందు కూడా బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఇప్పుడు అమీర్పేటలో కూడా మైత్రివనం దగ్గర కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఎందుకు? ఆమె ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారిది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అక్కడి ప్రజలు ఎన్టీఆర్ విగ్రహం కావాలని అడిగినటువంటి ప్రజల ఒకటి చెప్తా. సో ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఇవాళ లేరు, అమరుడు. తను చేసిన కొన్ని మంచి సంక్షేమ పథకాల సందర్భంలో పార్టీలకు అతీతంగా మంచి నాయకుల యొక్క గుర్తు చేసుకోవడం అనేది తప్పు కాదు దాంట్లో. సో ఇవాళ ఏర్పడ్డటువంటి తెలంగాణలో ఎన్టీఆర్ చేసినటువంటి వాటి దృష్ట్యా ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక విగ్రహాన్ని పెట్టినారు. అంత మాత్రాన ఆంధ్రాలో వచ్చిన పెత్తనం చేస్తామంటే ఊరుకో. వాళ్ళ విగ్రహాలకు చూస్తూనే ఉన్నాం కదా, ఆంధ్రలో కూడా ఒక మీటింగ్ లో కూడా తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేనని చెప్పి కూడా మనం తెలంగాణ వాళ్ళతో ఆంధ్ర వాళ్ళు అనిపిస్తున్న పరిస్థితి. అది మాట్లాడింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు నేనేమంటున్నా, మీరు ఆడపోయి సెటిల్ అవ్వండి అమ్మా, ఈడ మీకేం పని లేదు, మీరు ఆడ ఉండండి. సో తెలంగాణ డిక్షనరీలో లేనటువంటి పదం పట్ల మరి ఆంధ్రప్రదేశ్ ఉందేమో, ఆంధ్రప్రదేశ్లోనే ఉండండి అని తెలియజేస్తున్నాను నేను. కాబట్టి అవగాహన లేమితోటి అలా లీడర్ దృష్టిలో పడాలని పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు మాట్లాడితే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పదలుచుకున్నాను. అంటే వెనక నుంచి ఏమన్నా నడిపిస్తున్నారు అనుకోవచ్చా తెలంగాణ? డెఫినెట్ గా కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ పాగవేయాలని చూస్తుంది. కాబట్టి ఆ రూపేణ వివిధ మారీచులను ఈ రాష్ట్రంలో మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కనబడుతుంది. అలాంటి విషయాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో కొనసాగవు. కాబట్టి తెలంగాణ 60 సంవత్సరాలు కొట్లాడి బరిగీసి తెచ్చుకున్న నా తెలంగాణలో తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళా పురికొల్పాలంటే సహించము, ఊరుకోమని తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్ర నుంచి కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంతకు ముందు కూడా చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారినాయి. మన వల్ల మన దిష్టి తగిలి కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు కావచ్చు, అవన్నీ కూడా పాడైపోయినాయని చెప్పడం కావచ్చు. అలాగే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత 11 రోజులు దాకా కూడా నేను అన్నం తినలేదని చెప్తున్నటువంటి మాటలు కావచ్చు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? అందుకే నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ ఇవాళ ఏదో నవనిర్మాణ సభ పెడతా అని ఏదో అని చెప్తున్నాడు. నేను నవనిర్మాణం పెట్టే బదులు నువ్వు అసలు ఏ నిర్మాణంలో ఉన్నావో ఆలోచించుకోవా. నీకు ఈ రాష్ట్రానికి ఏం సంబంధం అని అడుగుతున్నా నేను. నా తెలంగాణ రక్తం పంచుకొని పుట్టిన అవ్వనివా, అయ్యోనివా, తాతోనివా, ఎవడరా బై నువ్వు? నీకేం సంబంధం? బతకడానికి వచ్చారు, బతకండి. ఉద్యోగాలు చేసుకోండి. ఇవాళ సినిమాలు చేసుకుంటారు, చేసుకోండి. మీ ఇండ్లు ఉన్నాయి, ఉండండి.
బిజినెస్లు చేసుకుంటూ చేసుకోండి, కానీ రాజకీయ పెత్తనం చేస్తాము, మేము ఇక్కడ మా అహంకారాన్ని చూపిస్తామనంటే సహించమని తెలియజేస్తున్నాం. తెలంగాణ గురించి అక్కసు వెళ్ళగక్కినటువంటి నీకు తెలంగాణ పట్ల నీకేం నైతిక హక్కు ఉందని అడుగుతున్నాం. 11 రాత్రులు నిద్రపోనటువంటి నువ్వు తెలంగాణ ప్రజల వాళ్ళ మనసుల్లో వాళ్ళు ఏ విధంగా నిన్ను చిత్రించుకుంటారని అడుగుతున్నాను నేను. ఇవాళ నిన్నగాక మొన్న 6 నెలల క్రితము నువ్వు చెప్పినటువంటిది ఏంటి? తెలంగాణలో కళ్ళతోటి కోనసీమ ఎండిపోయింది అన్నావు. ఏ కోనసీమ ఎండిపోతే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమి చిగురించడానికి వస్తున్నావు అని అడుగుతున్నాను నేను. కాబట్టి నైతిక హక్కు లేనటువంటి వ్యక్తులు, రాజకీయ అవగాహన లేనటువంటి వ్యక్తులు, పూటకో మాట చెప్పేటువంటి వ్యక్తులు, ఎవరి కోసమో ఎవరి వారి గురించో మీరు ఇక్కడ వచ్చి రాజకీయాలు చేస్తామంటే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రక్తం సహించదని గుర్తు చేస్తారు. రీసెంట్ గా కూడా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా మీటింగ్ పెట్టి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు కూడా రా ముసోడా అని చెప్పి కూడా కొన్ని మాటలు మాట్లాడడం కూడా జరిగింది, దూషించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంత ప్రేమ ఉండి ఆ నాయకత్వం మీద అంత అదిగా ఉంటే ఈడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకి బానిసత్వంగా మారాలనుకున్నారో మీరు అంతా కలిసిపోయి అటు జనసేన మీ నాయకుని అంటే తిరగండి, మాకేం బాధ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర యొక్క మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర నాయకత్వంగా మీకు పైన ఉన్నది. మీరు పార్టీ పెట్టుకుంటే జనసేన నాయకత్వాన్ని మీరు ఇక్కడ పోయించాలనుకుంటే ఫస్ట్ మీ నాయకునితో క్షమాపణ చెప్పించండి. పాషం యాదగిరికి ఉన్నటువంటి అవగాహన, ఆయన సర్వీస్ లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీరు మీ యొక్క ఏజ్ లేదు కదా భయ్, ఆయన విమర్శించే స్థాయి మీకు ఎక్కడిది? ఒక జర్నలిజం అయి ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమం పట్ల ఉండొచ్చు, తెలంగాణ ప్రజల స్థితిగతుల పట్ల ఉండొచ్చు, తెలంగాణ కల్చర్ పట్ల ఉండొచ్చు. ఆయనకున్న అవగాహన ఎక్కడ, మీరెక్కడ? ఆయన విమర్శించే స్థాయి మీది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అందుకే అంట తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఎవడు మాట్లాడా, నా ప్రాంతం వాడు మాట్లాడినా మనం పాతరేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎవడు కాపాడతాడో వాడే తెలంగాణ వాడైతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉండి నా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే సహించమని చెప్తున్నా. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ అవతరణ దినోత్సవంలో? సో ఈ అవతరణ దినోత్సవంలో తెలంగాణ అమరుల కుటుంబాల అందరికీ కూడా ఈ యొక్క దినాన్ని అంకితం చేస్తూ, తెలంగాణని ఇచ్చినటువంటి సోనియా గాంధీ కృతజ్ఞత తెలియజేస్తూ, తెలంగాణ సిద్ధాంతకర్తైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కు జోహార్లు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ మీ యొక్క ఆకాంక్షను, మీ యొక్క పూర్తి ఏదైతే మీరు కోరుకుంటున్నారో దానిని ప్రభుత్వం ద్వారా మీరు చూడాలని కోరుకుంటున్నాను.